Welcome to my channel Learn Accounts with Ritvik. Today we are going to do ledger entry question number 7 from chapter 2 from TS Telangana textbook. 17th question from TS Telangana textbook. Prepare Anuradha's account from the following. అనురాధ అకౌంట్ ప్రిపేర్ చేయమంటుండు. దానికి మనం లెడ్జర్ ఫార్మాట్ వేసుకోవాలి. లెడ్జర్ ఫార్మాట్ ఏంది? డేట్, పర్టికులర్స్, జేఎఫ్, అమౌంట్. ఇదే డెబిట్ ఇంకా క్రెడిట్ సైడ్ వస్తుంది కదా, కాబట్టి డెబిట్ ఇంకా క్రెడిట్ సైడ్ వేసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో డెబిట్, రైట్ హ్యాండ్ సైడ్ ఏమో క్రెడిట్. అది చిన్నగా పైన రాసుకోవాలి. డేట్ కాలం మీద ఇంకా అమౌంట్ కాలం మీద. ఎటైతే డిఆర్, ఎటైతే సిఆర్, ఎటైతే అటు రాసుకోవాలి. ఏ అకౌంట్ అయితే ప్రిపేర్ చేయమంటుండో ఆ అకౌంట్ పేరు అనేది మధ్యలో రాసుకోవాలి. బాక్స్ పైన మధ్యలో అనురాధాస్ అకౌంట్ కాబట్టి అనురాధాస్ అకౌంట్ అని రాసుకో. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్లా ఏమి ఇచ్చిండు ఇయర్ ఇచ్చిండు 2018 అని ఇచ్చిండు కాబట్టి మనము 2 సైడ్స్ 2018 అని రాసుకోవాలి డేట్ కాలంలో, డెబిట్కి ఇంకా క్రెడిట్కి. నెక్స్ట్ క్వశ్చన్, December 1st బ్యాలెన్స్ డ్యూ ఫ్రమ్ అనురాధ ₹1,900. దీంట్లో 2 అకౌంట్స్ ఏంది? బ్యాలెన్స్ డ్యూ అనేది ఒక అకౌంట్, అనురాధ అనేది ఒక అకౌంట్. మనం అనురాధ అనే అకౌంట్ చూసుకోం. మిగతా మిలిగింది ఏంది? బ్యాలెన్స్ డ్యూ అనేది ఒక అకౌంట్ మిలిగింది. డ్యూ ఫ్రమ్ అని వస్తే రాసుకోవాలని చెప్పిన ప్రీవియస్ వీడియోలో డిఆర్ సైడ్ రాసుకోవాలి. కాబట్టి బ్యాలెన్స్ డ్యూ అనేది డిఆర్ సైడ్ రాసుకోవాలి. ఎందుకు? డ్యూ ఫ్రమ్ అని వచ్చింది కాబట్టి డేట్ కాలంలో డేట్ రాసుకొని ఫస్ట్ 12 అని రాసుకొని పర్టికులర్స్ కాలంలో 2తో స్టార్ట్ చేయాలి. ఎందుకు? డిఆర్ సైడ్ కాబట్టి 2తో స్టార్ట్ చేసి బ్యాలెన్స్ డెబిటెడ్ డ్యూ ఫ్రమ్ అని బ్రాకెట్లో రాసుకొని ఎంత అయితే అమౌంట్ ఇచ్చిండో అంత అమౌంట్ రాసుకోవాలి. 1,900 కాబట్టి 1,900. నెక్స్ట్ క్వశ్చన్, 9th December సోల్డ్ గూడ్స్ టు అనురాధ ₹1,000. దీంట్లో అనురాధ అనే అకౌంట్ తీసేసి ఇంకే అకౌంట్ ఉంది, సోల్డ్ గూడ్స్ అనేది ఉంది. సోల్డ్ గూడ్స్ అనేది దేనికి వస్తుంది? క్రెడిట్కి వస్తుంది. క్రెడిట్కి వస్తే ఏం చేయాలి? మనం డెబిట్లో రాసుకోవాలి కదా ఈ లెడ్జర్ ఎంట్రీలో. కాబట్టి సోల్డ్ గూడ్స్ అనేది క్రెడిట్లో వచ్చింది, మనం డిఆర్ సైడ్ రాసుకోవాలి. డేట్ కాలంలో డేట్ రాసి 2తో స్టార్ట్ చేసి పర్టికులర్స్ కాలంలో సోల్డ్ గూడ్స్ అని రాసుకొని ఎంత అయితే అమౌంట్ ఇచ్చిండో అంత అమౌంట్ రాసుకోవాలి. 1,000 కాబట్టి 1,000. నెక్స్ట్ 12th December పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ అనురాధ ₹700. అనురాధ అనే అకౌంట్ తీసేస్తే ఇంకే అకౌంట్ మిలిగింది? పర్చేస్డ్ గూడ్స్ అనేది మిలిగింది. పర్చేస్డ్ గూడ్స్ అనేది ఏడు వస్తుంది? డెబిట్లో వస్తుంది. డెబిట్ని క్రెడిట్ చేయాలి కదా, కాబట్టి క్రెడిట్లో రాసుకోవాలి. డేట్ కాలంలో డేట్ రాసుకొని బైతో స్టార్ట్ చేయాలి. ఎందుకు? క్రెడిట్ కాబట్టి బైతో స్టార్ట్ చేస్తాం. పర్చేస్డ్ గూడ్స్ అని రాసుకొని ఎంత అయితే అమౌంట్ ఇచ్చిందో అమౌంట్ కాలంలో రాస్తాం. 700 కాబట్టి 700. నెక్స్ట్ 15th December రిటర్న్డ్ గూడ్స్ టు అనురాధ ₹200. అనురాధ అనే అకౌంట్ తీసేసి ఇంకేం మిలిగింది? రిటర్న్డ్ గూడ్స్ అనేది మిలిగింది. రిటర్న్డ్ గూడ్స్ అనేది ఏడు వస్తుంది? క్రెడిట్లో వస్తుంది. క్రెడిట్ ఏం చేయాలి? మనం డిఆర్లో రాసుకోవాలి, అంటే డెబిట్ చేయాలి. కాబట్టి డెబిట్ కాలంలో రాసుకోవాలి. డెబిట్ కాలం డేట్ కాలంలో పోయి డేట్ కాలంలో డేట్ రాసి 2తో స్టార్ట్ చేసి రిటర్న్ గూడ్స్ అని రాసి ఎంత అయితే అమౌంట్ ఇచ్చిందో అంత రాసుకోవాలి. 200 కాబట్టి 200. నెక్స్ట్ 20 December అనురాధ రిటర్న్ గూడ్స్ ₹100. దీంట్లో అనురాధ అనే అకౌంట్ తీసేసి ఇంకా మిలిగింది రిటర్న్ గూడ్స్ అనేది మిలిగింది. రిటర్న్ గూడ్స్ అనేది ఏంట్లో వస్తుంది? రిటర్న్ గూడ్స్ అంటే మనకి ఏం వచ్చినట్టు? క్యాష్ వచ్చినట్టు కదా, కాబట్టి క్యాష్ వచ్చింది కాబట్టి క్యాష్ అనుకోవాలి. క్యాష్ దేని కిందకి వస్తుంది? ఇప్పుడు వచ్చింది కాబట్టి డిఆర్ కిందకి వస్తుంది. డిఆర్ని సిఆర్ ఇవ్వాలి కదా, కాబట్టి సిఆర్ డేట్ కాలంలో రాసుకోవాలి. 2012 డేట్ కాలంలో రాసి సిఆర్ కాబట్టి బైతో స్టార్ట్ చేసి క్యాష్ అని పెట్టి ఎంత అయితే అమౌంట్ ఇచ్చిందో అంత 100 కాబట్టి 100. నెక్స్ట్ 25th December రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ అనురాధ ₹400. దీంట్లో అనురాధ అనే అకౌంట్ తీసేసి ఇంకేం మిలిగింది? చెక్ అంటే ఏంది? బ్యాంక్ అన్నట్టే కదా,
చెక్ ఏడ చెక్ అనే వర్డ్ యూజ్ చేసినా మనం బ్యాంక్ అనే అనుకోవాలి. కాబట్టి బ్యాంక్ దేంట్లో వస్తుంది? చెక్ రిసీవ్డ్ చెక్ అనేది దేంట్లో వస్తుంది? డిఆర్లో వస్తుంది. డిఆర్ని సిఆర్ ఇవ్వాలిగా, కాబట్టి సిఆర్ సైడ్లో రాసుకోవాలి. సిఆర్ సైడ్ డేట్ కాలంలో డేట్ రాసి బైతో స్టార్ట్ చేసి చెక్ బ్యాంక్ అన్నాం కదా, చెక్ అనే వర్డ్ వస్తే బ్యాంక్ అన్నాం కాబట్టి బై బ్యాంక్ అని రాసుకొని ఎంత అయితే అమౌంట్ ఇచ్చిండో అంత అమౌంట్ రాసుకోండి. 400 కాబట్టి 400. నెక్స్ట్ 28th December పేడ్ క్యాష్ టు అనురాధ ₹600. దీంట్లో 2 అకౌంట్స్ ఉంది. అనురాధ, పేడ్ క్యాష్. క్యాష్ అనురాధ తీసేస్తే ఏముంది? పేడ్ క్యాష్. పేడ్ క్యాష్. కాబట్టి పేడ్ క్యాష్ అనేది దేని కిందకి వస్తుంది? క్రెడిట్ కిందకి వస్తుంది. క్రెడిట్ని డిఆర్ చేయాలిగా, డెబిట్ చేయాలిగా, కాబట్టి డెబిట్ కాలంలో రాసుకోవాలి. డిఆర్ సైడ్లో డేట్ కాలంలో డేట్ రాసి 2తో స్టార్ట్ చేసి పేడ్ క్యాష్ అని పెట్టి ఎంత అయితే అమౌంట్ ఇచ్చిండో అంత అమౌంట్ రాయాలి. ఎంత ఇచ్చిండు? 600 ఇచ్చిండు కాబట్టి 600 రాయాలి. రాసిన తర్వాత ఇప్పుడు అన్ని క్వశ్చన్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడు ఈ డెబిట్ సైడ్ ప్లస్ చేయాలి, డెబిట్ సైడ్ ప్లస్ చేయాలి, మళ్ళీ క్రెడిట్ సైడ్ ప్లస్ చేయాలి. డెబిట్ సైడ్ ప్లస్ చేస్తే ఎంత వస్తుంది? డెబిట్ సైడ్ ప్లస్ చేస్తే 3700 వస్తుంది. క్రెడిట్ సైడ్ ప్లస్ చేస్తే ఎంత? 1200 వస్తుంది. 1200 మైనస్ 3700 చేయాలి. 1200 మైనస్ ఎంత? 1200 మైనస్ 3700 2500. కాబట్టి ఎటు సైడ్కి చిన్నగా ఉంది? క్రెడిట్ సైడ్ చిన్నగా ఉంది, డెబిట్ సైడ్ పెద్ద అమౌంట్ వచ్చింది. కాబట్టి ఎటు సైడ్ అయితే చిన్న అమౌంట్ వస్తుందో అటు సైడ్ క్యాష్ అని పెట్టాలి. బై క్యాష్. ఎందుకు బై క్యాష్? క్రెడిట్ సైడ్ చిన్నగా వచ్చింది కాబట్టి బై క్యాష్ అని పెడతాం. అదే డెబిట్ సైడ్ చిన్నగా వస్తే 2 క్యాష్ అని పెడతాం. క్రెడిట్ సైడ్ చిన్న అమౌంట్ వచ్చింది కాబట్టి బై క్యాష్ అని పెట్టి ఎంత అమౌంట్ వచ్చింది? 2 మైనస్ చేసినప్పుడు డెబిట్ ఇంకా క్రెడిట్ 2500 వచ్చింది. ఆ 2500 ఇక్కడ రాసుకోవాలి. ఇంకా క్వశ్చన్లో చూసుకోవాలి ఏమన్నా డిస్కౌంట్ ఇచ్చిండా అని. డిస్కౌంట్ ఇవ్వలే కదా, డిస్కౌంట్ ఇవ్వకపోతే ఏం చేయాలి? ఇక క్రెడిట్ సైడ్ మొత్తం ప్లస్ చేయాలి. క్రెడిట్ సైడ్ మొత్తం ప్లస్ చేస్తే 3700 రావాలి. మళ్ళీ డెబిట్ సైడ్ మొత్తం ప్లస్ చేయాలి. డెబిట్ సైడ్ మొత్తం ప్లస్ చేస్తే 3700 రావాలి. ఈ రెండు ఈక్వల్ వస్తే మనం చేసింది కరెక్ట్ అన్నట్టు. ఈడ ఆన్సర్ 2500, టోటల్ అమౌంట్ 3700. 2 సైడ్స్ 3700 వచ్చింది కాబట్టి మనం చేసింది కరెక్ట్ అన్నట్టు. ఇక్కడితోటి లెడ్జర్ ఎంట్రీస్ క్వశ్చన్స్ అయిపోయినట్టు. Please like, share and subscribe to my channel Learn Accounts with Ritvik.